చాలామందికి ఏంటంటే ఈ రకరకాల కారణాలు ఉన్నాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఏజింగ్ వల్ల కూడా ఈ యూరిన్ అనేది మనకు ఎక్కువసార్లు రావడము, వస్తే ఆపుకోలేకపోవడం అనేది జరుగుతుంది. అంటే పెద్దవాళ్ళలో పర్టికులర్గా 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళకి మగవాళ్ళల్లో ఉండొచ్చు, లేదా ఆడవాళ్ళల్లో. పర్టికులర్గా ఆడవాళ్ళలో ఏంటంటే మెనోపాజ్ అంటాం. ఎప్పుడైతే మెన్సెస్ ఆగిపోతాయో వీళ్ళందరికీ కూడా హార్మోన్స్ తగ్గిపోయి బ్లాడర్ అనేది చిన్నదైపోయి కొంచెం తొందరగా కాంట్రాక్ట్ చేయడం జరుగుతుంటుంది. సో అది జనరల్గా పెద్దవాళ్ళలో వచ్చే ఒక ప్రాబ్లము. రెండోది ఏంటంటే కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం. చాలా కామన్గా చూస్తుంటాం, పెద్దవాళ్ళందరికీ మలబద్ధకం అనేది ఉంటుంది. సో దానివల్ల కూడా యూరిన్ అనేది మనకు లీక్ అవ్వడం జరుగుతుంటుంది. సో మీరు గమనించుకోవాల్సిందంటే పెద్దవాళ్ళలో పర్టికులర్గా ఈ రెండు ప్రాబ్లమ్స్ మనం ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. ఆడవాళ్ళైతే మెనోపాస్, మగవాళ్ళైతే ఏజింగ్ వల్ల ఉండొచ్చు, లేదా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బెనైన్ ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ అంటాం. అంటే ప్రాస్టేట్ అనే గ్రంథి పెరిగి దానివల్ల మూత్రం ఎక్కువసార్లు రావడం, వస్తే అప్పులవ్వడం అనేది జరుగుతుంటుంది. సో ఇది పెద్దవాళ్ళలో వచ్చే కారణాలండి. తర్వాత ఏంటంటే కొన్నిటికి మనకు కారణాలు తెలియదు, దాన్ని ఇడియోపతిక్ అంటాం. మెజారిటీ కేసెస్లో ఒక 80%లో మనకు కారణం తెలియకపోవచ్చు. అది కాకుండా మనం ఇప్పుడు రీసెంట్గా రెగ్యులర్గా చూసేవి ఏమంటే షుగర్. చాలామందికి ఇప్పుడు ఒక 40-50% షుగర్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. షుగర్ జబ్బు ఎక్కువ రోజులు ఉన్నప్పుడు, అంటే పర్టికులర్గా 5-6 ఏళ్ళు దాటిన తర్వాత డయాబెటిక్ సిస్టోపతి అంటాం. దానిలో ఏమవుతుందంటే మూత్రాశయం అనేది కొంచెం చిన్నదైపోయి తొందరగా బ్లాడర్ పంప్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి కండిషన్స్లో యూరిన్ అనేది వస్తే ఆపుకోలేకపోవడం, పడిపోవడం జరుగుతుంటుంది. అది కాకుండా చాలామందికి నరాల ప్రాబ్లం కూడా ఉండొచ్చు. పర్టికులర్గా పెరాలసిస్ అటాక్ రావడం కానీ, మల్టిపుల్ స్క్లిరోసిస్ అని రకరకాల బ్రెయిన్కి సంబంధించిన జబ్బులు కానీ వచ్చినప్పుడు ఏదైతే బ్లాడర్ సెంటర్ ఉంటుందో, మెచ్యూరేషన్ సెంటర్ అంటాం, అది ఓవర్ యాక్టివ్ అయిపోయి దానివల్ల బ్లాడర్ అనేది తొందరగా పంప్ చేయడము, యూరిన్ వస్తే ఆపుకోలేకపోవడం అనేది జరుగుతుంది. సో ఇది చాలామందికి నరాల జబ్బు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రాబ్లం అనేది రావచ్చు. ఇది కాకుండా చిన్నపిల్లల్లో ఏంటంటే రకరకాల కారణాలు ఉన్నాయండి. బెడ్ వెయిటింగ్ అంటాం. అంటే యాక్చువల్గా పక్క తడిపేస్తూ ఉంటారు. అది జనరల్గా ఏంటంటే కొంతమందికి పట్టుకుతో వస్తుంది, 3-4 ఏళ్ల తర్వాత తగ్గిపోతుంది చాలామందికి. కానీ కొద్దిమంది చిన్నపిల్లల్లో ఇది కంటిన్యూ అవుతుంది 16 ఏళ్ళు 18 ఏళ్ళ వరకు కూడా. ఇది జనరల్గా ఇది ఎందుకు వస్తుందంటే మన బాడీలో ఒక హార్మోన్ ఉంటుంది, ADH హార్మోన్. అది తగ్గినందువల్ల జనరల్గా ఏంటంటే అది రాత్రిపూట ఎక్కువ ఉన్నందువల్ల మనం అసలు యూరిన్కి లేయము. కానీ ఈ వీళ్ళల్లో ఏమవుతుందంటే అది హార్మోన్ అనేది చాలా తగ్గిపోయి బ్లాడర్ అనేది తొందరగా అంటే యూరిన్ ఫార్మేషన్ ఎక్కువైపోయి నైట్ టైం యూరిన్ పోసేయడం జరుగుతుంది. అలానే వీళ్ళకి ఫంక్షనల్ బ్లాడర్ కెపాసిటీ, అంటే బ్లాడర్ నార్మల్గా సైజ్ ఉంటుంది, కానీ వీళ్ళకి ఫంక్షనల్గా అంటే పొయ్యాలి అనుకున్నప్పుడు సైజ్ తగ్గిపోయి నార్మల్గా ఉండాల్సిన 300-500 mlది ఓన్లీ 100 ml ఉంటుంది. సో యూరిన్ రాగానే ఇమీడియట్గా లీక్ అయిపోతుంది. వాళ్ళు లీక్ అయిన తర్వాత మేల్కొంటూ ఉంటారు. సో ఇది ఒక రకమైన జెనెటికల్గా ప్రాబ్లం అండి, కానీ ఇది వయసు వచ్చే కొద్దీ తగ్గిపోతుంది. సో ఇది కొన్ని కారణాలు. ఇది కాకుండా కొంతమంది ఈ బీపీ టాబ్లెట్స్ వాటికి వాడుతూ ఉంటారు ఎక్కువ. అవి డైరెటిక్స్ అని ఒకటి ఉంటాయి. వాటి వల్ల యూరిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ వచ్చేసి దానివల్ల కూడా యూరిన్ లీక్ అవ్వడం జరుగుతుంది. సో ఆ మందులు ఎలాంటివి ఉన్నాయో గమనించుకొని ఆ మందుల వల్ల ఈ ప్రాబ్లం అనేది రావడానికి వీలుంది. ఇది కాకుండా ఆడవాళ్ళలో జనరల్గా చిన్నవాళ్ళలో పర్టికులర్గా ఇన్ఫెక్షన్స్ చాలా కామన్, యూరిన్ ఇన్ఫెక్షన్స్. దానిలో కూడా యూరిన్ కంట్రోల్ లేకపోవడము, ఎక్కువసార్లు రావడము, యూరిన్లో మంట, నొప్పి, జ్వరం రావడం, ఇవన్నీ కూడా ఉంటాయి అసోసియేటెడ్గా. సో అప్పుడు ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ అని అనుకుంటాం. కొద్దిమందికి అదర్ ఇన్ఫెక్షన్స్ లైక్ టీబీ చాలా కామన్గా ఉంటుంది ఇండియాలో. సో దానివల్ల కూడా ఇట్లా యూరిన్ ఇరిటేటెడ్గా రావడం, ఎక్కువసార్లు రావడం, వస్తే ఆపుకోలేకపోవడం జరుగుతుంది. ఇవి కాకుండా కొన్ని ట్యూమర్స్ ఉంటాయండి, పర్టికులర్గా పెద్దవాళ్ళలో వస్తాయి. ఇవి క్యాన్సర్ బ్లాడర్ కానీ, క్యాన్సర్ ప్రాస్టేట్ అని కానీ, వీటిలో కూడా ఈ ఇరిటేషన్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. అట్లనే ఇందాక నేను చెప్పినట్టు టీబీలో కూడా ఎక్కువగానే ఉంటే ప్రాబ్లము బ్లాడర్ చిన్నదైపోతుంది, దానివల్ల కూడా ఇట్లా ఇరిటేటెడ్గా రావడం జరుగుతుంటుంది.